నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని హరిహరస్తుడు అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవాన్ని ఆలయ నిర్వాహకులు భక్తులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణంలో మహాపడిపూజ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి మాలాధారులు, భవానీ స్వాములు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మాలాధారణ స్వీకరించిన భక్తులు భారీగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కూడా అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగిపోయింది. దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే దీపం దర్శయామి సాక్షాత్ దీపదీపానంతరం శుద్ధాగమనీయం సమర్పయామి నైవేద్యం తొడింది ఓం భూర్భువస్సువః పత్తికొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి జన్మదిన వేడుకలు కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. తన 53వ జన్మదినం సందర్భంగా మద్దికేర మండల కేంద్రంలో ప్రజలు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల మధ్య ప్రజల సమస్యలను పట్టించుకునే ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనితా యాదవ్, మల్లికార్జున యాదవ్, రామాంజనేయులు, గోపాల్ యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్టడం జరిగినది. నిత్యం ప్రజల్లో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి, గత 5 సంవత్సరాలు ప్రజల కోసం పాటుపడి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే సేవ చేస్తున్నటువంటి మన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆమెకి ఆరోగ్యాలు ప్రసాదించి, అష్టైశ్వర్యాలు ప్రసాదించి వాళ్ళ కుటుంబ సభ్యులు దినదినాభివృద్ధి చెందాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తలకైతేనేమి, నాయకులకైతేనేమి పార్టీ అండగా ఉంటుందని మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా తెలియజేసినారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చేయి కలిపి రాబో రోజుల్లో పార్టీకి అభివృద్ధికి కృషి చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. కావున ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా ముందుకు రావాలని, వచ్చి ఏ సమస్య ఉన్నా, ఎటువంటి బాధలున్నా కూడా మన శ్రీదేవమ్మ గారికి తెలియజేస్తే ఆమె ఎనీ టైము 24 hours ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది. కావున మనం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అనేక చైన్ స్నాచింగ్లకు పాల్పడిన వ్యక్తిపై ఖమ్మం జిల్లా పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. మహిళలను లక్ష్యంగా చూసుకుని స్నాచింగ్లకు పాల్పడుతున్న గణేష్ అనే వ్యక్తిని కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో గణేష్ పై 18 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కల్లూరు ఏసీపీ రఘు గణేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో శ్రీ భక్త కనకదాసు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాస జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. యువగలం పాదయాత్రలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కురుబ కులస్తులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మంత్రి యువగలంలో ఇచ్చిన హామీల ప్రకారం కురుబ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. కురుబ కులస్తుల ఆరాధ్య దైవం బీరయ్య దేవాలయాలను పునరుద్ధరిస్తాం. బీరయ్య దేవాలయాల్లో పూజారులుగా ఉన్న వారికి గౌరవ వేతనం త్వరలో అందిస్తామని హామీ ఇచ్చారు. కురుబ కులస్తులకు ఉండి తీయడానికి అత్యాధునిక పరికరాలను సబ్సిడీలో ఇవ్వనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. తిరుమల కొండపైన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కురుబ కులస్తుల కోసం భక్త కనకదాసు పీఠం త్వరలోనే నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ విషయాన్ని కూడా జీవో విడుదల చేస్తూ మొత్తం దేవాలయ శాఖ ద్వారా రాష్ట్రంలో ఎన్ని బీరప్ప దేవాలయాలు ఉన్నాయో ఆ వివరాలు సేకరించడానికి ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ ఆదేశాలు రావడానికి మన మంత్రివర్యులు సవితమ్మ గారు, నారా లోకేష్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేయడం వల్ల సాధ్యమైంది. మరి ఇది ఈ 2 డిమాండ్లు ప్రధానంగా మనం ముందున్నటువంటివి. మిగతాది కూడా మనకి గొర్రెల కాపరులకి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి
మనం సామాజిక పెన్షన్ 4,000 ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేశాము. అలాగే మరి ప్రమాదంలో చనిపోయే గొర్రెల కాపరులకి 10 లక్షల బీమా ఇవ్వాలని, సహజ మరణానికి 5 లక్షల బీమా ఇవ్వాలని చెప్పే డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉన్నాయి. అలాగే తిరుమలలో కనక పీఠం ఏర్పాటు చేయడానికి 2 ఎకరాల స్థలం ఇవ్వడానికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. త్వరలో మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం అక్కడికి వెళ్ళి కలవడం జరుగుతుంది. దానికి కూడా తగిన సత్వర చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అలాగే అమరావతిలో కూడా కనక భవన్ ఏర్పాటు చేయడానికి, కనకదాస సర్కిల్ ఏర్పాటు చేసి అక్కడ కనకదాస విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలం కూడా కేటాయించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కురబల యొక్క ప్రధాన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నటువంటి మన కురబల ఆడబిడ్డ శ్రీమతి మంత్రి సమితమ్మ గారికి కురబ కులస్తుల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి కులస్తులకు సంబంధించి ఇతర కార్పొరేషన్ యొక్క నిధులు వస్తే మనకు రుణాలు స్వయం ఉపాధికి అందుకోవడానికి అవకాశం ఉంది. నిధులు కూడా కేటాయిస్తున్నట్లు 2 రోజుల క్రితమే మరి మంత్రివర్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లు చైర్మన్లతోనూ డైరెక్టర్లతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మొత్తం లక్షలాది మంది, రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కురబల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం, మీ వెన్నంటి మేము కురబలు నడుస్తామని, మాకు మీరు ఎన్నో వేళలా అండగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ, ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. కలికిరి మండలం నగిరిపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీలేరు నియోజకవర్గ నలుమూలల నుంచి భూమి తగ్రాదులు, విద్యుత్, త్రాగునీటి, ఆలయ నిర్మాణ సమస్యలు పరిష్కరించాలని రైతులు, ప్రజలు పోటెత్తారు. ప్రజా సమస్యల పట్ల ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సానుకూలంగా స్పందిస్తూ క్షుణ్ణంగా పరిశీలించారు. వారి మండల, గ్రామ అధికారులతో చరవాణిలో మాట్లాడి ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపించాలని సూచించారు. ఏ సమస్య ఉన్నా తన వరకు రాకుండా తమ గ్రామ, మండలాల పరిధిలో పరిష్కారం చూపించాలని అధికారులను కోరారు. మనం నెంబర్ ఇస్తాం, ఆన్లైన్ చేసినాక నెంబర్ వేయించినాక మళ్ళీ పంపించేస్తాము. చేసి పీడిఎఫ్ తీసుకొని ఎంత పెట్టారమ్మా? అయ్యప్ప స్వామి మాలాధారుడైన ఓ యువకుడు గోదావరి నదిలో స్నానానికి వెళ్లి గల్లంతైనటువంటి సంఘటన వెలుగుమల్లి మండలం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బస్తాగూడ గ్రామానికి చెందిన నాగార్జున అనే యువకుడు గోదావరి నదిలో స్నానం చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు గల్లంతైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. నాగార్జున గత 20 రోజుల క్రితం అయ్యప్ప స్వామి మాలాధారణను స్వీకరించాడు. ప్రతిరోజు గుండేటి వాగులో స్నానం చేసి వచ్చేవాడు. అయితే ఇటీవల ఆ వాగులో నీరు తగ్గిపోవడంతో ఈరోజు ఉదయం నాగార్జునతో పాటు మరో 10 మంది అయ్యప్ప మాలాధారులు దాచారం గోదావరి రేవుకు వెళ్లారు. స్నానం చేస్తూ ఉండగా నాగార్జున అదుపు తప్పి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. స్నేహితుడు రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వేలేరుపాడు మండలం మొదల గ్రామంలో జలగం వెంగళరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. గ్రామంలోని నిరుపేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పేదలకు బియ్యం, కందిపప్పు, నూనె, కూరగాయలు లాంటి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిప్పల బాబు, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు గోపాల జయలక్ష్మి పాల్గొన్నారు. నా పేరు చిప్పల బాబురెడ్డి. మాది తిరుమలగుంట దగ్గర మద్దులమడ గ్రామం. మన మోదల గ్రామానికి శ్రీ జలగం ప్రసాద్ బాబు గారు మాజీ మంత్రివర్యులు ఇక్కడికి విచ్చే ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ జాతి వాళ్ళు వెనకబడిపోయి ఉన్నారు అని నాకు చెప్పడంతో మీకు ఈ ప్రసాద్ బాబు గారి ఈ జేవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నుండి మీకు దుప్పట్లు, కూరగాయ సామాగ్రి, బియ్యం మీ గ్రామానికి చేరటం అయింది. నేను కూడా మీ కొండరెడ్డి కులానికి చెందినవాడిని. అందుకని మీకు ఎంతో కొంత నా వంతు సాయం చేద్దామని ఈ జేవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి మీకు అందజేయడం జరిగింది. అలాగే అంగన్వాడీ టీచర్ గారు పేరంటలపల్లి, మా సిస్టర్ గారు, మా ఫ్యామిలీ బృందంతో కలిపి రావడం జరిగింది. తెలంగాణలోని బాలానగర్లో అక్టోబర్ 14వ తారీఖున 2 పిల్లలకు విషం ఇచ్చి తాను కూడా బలవత్మరణానికి పాల్పడిన చెల్లారి సాయిలక్ష్మి మృతికి కారకులైనటువంటి ఆమె అత్త, మామలు, తోడికోడలపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఉమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ టి రాజేష్ బాబు, ఉమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సత్య సుధామణి తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల క్రితం చెల్లారి సాయిలక్ష్మికి నూజివీడుకు చెందినటువంటి కోమల జ్యువెలర్స్ యజమాని చెల్లారి సాంబశివరావు కుమారుడైన చెల్లారి అనిల్తో వివాహం జరిగిందని, అప్పటి నుంచి మృతురాలు సాయిలక్ష్మిని అదనపు కట్నం కోసం నువ్వు అందంగా లేవని మానసికంగా ఆమె అత్త, మామలు, తోడికోడలు, ఆమె భర్త కూడా వేధింపులకు పాల్పడేవారని ఆరోపించారు. చెల్లారి సాయిలక్ష్మి, అనిల్లకు ఒక కుమార్తె, కుమారుడు 2 సంవత్సరాల క్రితమే జన్మించగా వారికి సరిగా మాటలు రాకపోవడంతో మూగ పిల్లలకు జన్మనిచ్చావంటూ చెల్లారి సాయిలక్ష్మిని బాధ్యులుగా చేస్తూ నిత్యం వేధించేవాడని ఆరోపించారు. అక్టోబర్ 11వ తారీఖున తన తోడికోడలు పుట్టినరోజు సందర్భంగా చెల్లారి సాయిలక్ష్మి తీసుకువచ్చిన కొబ్బరికాయ కుళ్ళిపోవడంతో అందుకు సాయిలక్ష్మిని నిందిస్తూ ఆమె అత్తమామలు, తోడికోడలు కూడా మానసికంగా కృంగదీసే మాటలు అనడంతో పాటు నువ్వు నీ పిల్లలు చావండి పదే పదే వేధించడంతో చెల్లారి సాయిలక్ష్మి మనస్తాపం చెంది పిల్లలకు విషమిచ్చి తాను కూడా అపార్ట్మెంట్ పైనుంచి దూకి బలవత్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. కట్నం కోసం ఇలా బరి తెగించి వేధింపులకు పాల్పడిన అనిల్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి కఠినమైన శిక్ష పడేలాగా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ మన నూజివీడులో ఉన్న కోమల జ్యువెలర్స్ అధినేత ఆయన యజమాని భార్యాభర్తలు, అలాగే 2వ కొడుకు, ఇంకో కోడలు, వీళ్ళంతా కలిపి ఈ సాయిలక్ష్మి అనే అమ్మాయిని వేధించడం వల్ల కనీసం ఈ విషయాలన్నీ చెప్పుకునే పరిస్థితిలో కుంగిపోయి మానసికంగా కుంగిపోయి పిల్లలిద్దరికి కూడా విషయం కల్పించి, అలాగే తను కూడా 4 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిపోయి చనిపోవడం జరిగింది. ఈ మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు మరణం జరగడానికి కారణమైన ఈ షాపు యజమాని భార్య, కొడుకు, కోడలు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, కఠినంగా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారని. కొడుకు మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది తప్ప మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా పరారులో ఉన్నారు. ఈ పరారులో ఉండడానికి అక్కడ హైదరాబాద్ పోలీసులకి మైమాటలు చెప్పొచ్చి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోనే 3 చోట్ల ఎక్కడ ఉన్నారని చెప్తుంది. ఈ కోమల జ్యువెలర్స్ పార్ట్నర్షిప్లో ఉన్న ఒక ఆయన, వీళ్ళకి వెంకటేశ్వరరావు గారు ఒక ఆయన, వీళ్ళకి సహకరిస్తూ వీళ్ళ సమాచారం పాస్ చేస్తూ కోమల జ్యువెలర్స్ అధినేత, అలాగే చెల్లారి శివలక్ష్మి, అలాగే చెల్లారి రామకృష్ణ, చెల్లారి శిరీష అనేవాళ్ళు వీళ్ళు అబ్స్కాండ్లో ఉన్నారండి. తెలంగాణ పోలీసులని తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు ఆ యొక్క సాయిలక్ష్మి చావుకి మానసిక వేధింపులు, అలాగే పిల్లవాడికి మాటలు రావట్లేదు అని
వీళ్ళు ప్రతి నిత్యము అమ్మాయి లావుగా ఉందని చెప్పి ఆమె మెడ నల్లగా ఉందని చెప్పేసి తను వేధించడం వల్ల వాళ్ళు చాలా మానసిక వేదనకు లోనైంది. అంటే ఇది చాలా చూపించడానికి కనిపించినటువంటి మానసిక హింస అండి. అలాగే ఈమె లాంఛనాలు కూడా ఇంకా సరిపోలేదు. సేమ్ తోడుకోడలకు కూడా ఈ అమ్మాయికి చేసినట్టే వాళ్ళ తల్లిదండ్రులు చేయాలని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం, ఇవన్నీ కూడా ఆమెని చాలా కృంగుబాటుకు లోనవడం వల్లే ఆవిడ ఈ యొక్క బలవన్మరణానికి పాల్పడింది. వాళ్ళు ఈ యొక్క సరౌండింగ్స్ లోనే దాక్కున్నారనేది మాకు అనుమానం అండి. వీళ్ళకి సహకరిస్తున్నటువంటి ఈ కోమలి జ్యువెలర్స్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరావు గారు, ఆయనకి తరచూ కాల్ చేస్తున్నారు. అది మొన్న తెలంగాణ పోలీసులు కూడా వచ్చి వెరిఫికేషన్లో వాళ్ళు సెల్ వెరిఫికేషన్ చేస్తే అతనికి తెలిసింది. అతను వాళ్ళు చేసినటువంటి కైంకర్యాలు ఎప్పుడైతే 12వ రోజు చేసిన కైంకర్యాలకు కూడా ఈ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరావు ఆయన కూడా హాజరయ్యారు. వారి అన్నదమ్ములు కూడా హాజరయ్యారు. పల్లెర్లమూడిలో వాళ్ళు అక్కడికి అందరికీ అన్ని చోట్లకి తిరిగి తెలంగాణ పోలీసులు తిరిగినా వాళ్ళని తప్పుదావ పట్టిస్తున్నారండి. ఈ యొక్క హృదయ విదారకమైనటువంటి సంఘటన మరి ఏ కుటుంబంలోనూ జరగకుండా ఉండాలి అని అంటే కనుక ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రజలు ఎవరైనా ఈ చెల్లారి సాంబశివరావు కుటుంబ సభ్యులు ఎక్కడ కనపడినా కానీ మాకు కానీ పోలీసులకు కానీ తెలంగాణ పోలీసులకు కానీ ఫోన్ చేసి తెలిపి మన యొక్క బాధ్యతను నిర్వహించుకోవాలండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుకునేది ఏంటంటే వాళ్ళు పగ ప్రతీకారం కాదు, వాళ్ళకి శిక్ష పడాలని కాదు, ఇంకొక కుటుంబం మాలాగా కడుపు కోతగా గురవ్వకూడదు అనేదే వాళ్ళు ఆశిస్తున్నారండి. వాళ్ళు వచ్చే పరిస్థితిలో లేకపోవడం వల్ల వాళ్ళ బంధువైన నేను వాళ్ళకి ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే అమ్మాయిని పిల్లవాడికి ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.